జగన్పై అంతంత రంకలేశారు. చివరికి తేల్చింది ఇదా. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన చెల్లెలు వైఎస్ షర్మిల మధ్య ఆస్తుల వివాదం బయటపడి కొన్ని నెలలుగా వార్తల్లో నలుగుతుంది. సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ లో తల్లికి గిఫ్ట్ డీడ్ కింద రాసిచ్చిన షేర్లు అడ్డదారులో వారు విక్రయిస్తున్నందువల్ల వాటిని తనకు తిరిగి ఇప్పించాలని కోరుతూ జగన్ ట్రిబ్యునల్ ఆశ్రయించినప్పటి నుండి వివాదం చాలా ముదిరింది. సరస్వతి పవర్ కు సంబంధించిన ఆనుపానులు, పాతి వ్యవహారాలు అన్ని వార్తల్లోకి వచ్చాయి. మొత్తానికి సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ కోసం మాచర్ల ప్రాంతంలో దాదాపు 1200 ఎకరాలకు పైగా భూములను సేకరించినట్టు కూడా వార్తల్లోకి వచ్చింది. ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా రంగంలోకి దిగారు. ఈ భూముల కొనుగోలు వ్యవహారం వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న పీరియడ్లో సాగింది కావడంతో ఆ కొనుగోళ్ల నిండా అక్రమాలే ఉంటాయని ఆయన తలపోశారు. బెదిరించి ప్రలోభ పెట్టి అసైన్ భూములు లాక్కొని ఉంటారని, ప్రభుత్వ భూములను అడ్డదారులో సొంతం చేసుకుని ఉంటారని పవన్ కళ్యాణ్ పాపం ఆశపడ్డారు. అత్యుత్సాహానికి పోయి ఎగబడి ఆ ప్రాంత విజిట్కు వెళ్లారు. సరస్వతి భూముల గురించి పదే పదే మాట్లాడారు. రెవెన్యూ అధికారులను పురమాయించి ప్రత్యేకంగా సర్వేలు చేయించారు. అన్ని పట్టా భూములే అని తేల్చినప్పటికీ పవన్ శాంతించలేదు. తన పర్యటనలో ఆయన మాట్లాడుతూ ఇక్కడ ప్రజల్ని, రైతులను బెదిరించి భూములు లాక్కున్నారని, వారికి న్యాయం చేస్తామని పవన్ చెప్పుకొచ్చారు. మీకు భరోసా ఇవ్వడానికి వచ్చాం, మీకు అండగా ఉండడానికి వచ్చాం. తీసుకున్న భూమి కాకుండా ఇంకో 350 ఎకరాలు పైచీలకు కనిపించే అది ఫ్యాక్టరీ కోసం తీసుకున్నారు. ముడి సరుకు కోసం 1100 ఎకరాలు. ఈ రోజు వరకు భయపెట్టి ఫ్యాక్టరీ రాలేదు. ఇంకా ఇంట్లో అన్నా చెల్లెలు కొట్టుకుంటా ఉన్నారు. ఇది మీ పొలాలు దోచేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఈ రోజు వరకు అటవీ భూములు ఉన్న స్థానిక ప్రజలందరూ చెప్తా ఉన్నారు. అటవీ భూములు ఉన్న ఇక్కడ 400 ఎకరాలు ఇది రెవెన్యూ భూముల కింద మార్చేసి వాళ్ళు తీసేసుకున్నారు. దీని మీద కూడా సమగ్ర విచారణ జరపాలి. అలాగే దాదాపు 400 ఎకరాల అటవీ భూముల్ని అక్రమంగా రెవెన్యూ భూములుగా రికార్డులు మార్చేసి కాజేశారని తనకు రైతులు చెబుతున్నారని కూడా పవన్ కళ్యాణ్ అప్పట్లో ఆరోపించారు. నిజానికి ప్రభుత్వంలో డిప్యూటీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న నాయకుడు అటవీ భూములను రెవెన్యూ భూములుగా అడ్డదారిలో మార్చడం జరిగింది ఉంటే దానికి సంబంధించి రికార్డును శోధింపజేసి ఎప్పుడు ఏం జరిగిందో సాధికారికంగా మాట్లాడకుండా రైతులు చెప్పారంటూ మాట్లాడడమే కామెడీగా మారిందన్నారు. అయితే ఇంతకాలం తర్వాత మొత్తం సరస్వతి పవర్ కు చెందిన దాదాపు 1200 ఎకరాలకు పైబడిన భూముల్లో కేవలం 17 ఎకరాలు మాత్రం ఐసెండ్ భూములు ఉన్నట్లుగా ప్రభుత్వం గుర్తించింది. వాటిని వెనక్కి తీసుకుంటున్నట్లుగా తాజాగా ఉత్తర్వులు ఇచ్చారు. మాచవరం మండలం వేమవరంలో 13.80 ఎకరాలు, పిన్నెల్లో 3.89 ఎకరాలు అసెంట్ భూముల్ని వెనక్కి తీసుకున్నారు. ఈ ఉత్తర్వులతో జగన్ పేదల నుండి కాజేశారని, అటవీ భూములు ఉన్నాయని చేసిన ఆరోపణలన్నీ అసత్యాలని తేలిపోయినట్టే. జగన్ తన పరిశ్రమ కోసం పక్కగా పట్టభూములు మాత్రమే కొన్నట్టుగా ప్రభుత్వమే ధృవీకరించినట్లయింది.